హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగురా? అందరు మంచిగురనే అనుకుంటున్నాను. మంచిగా ఉండాలని కూడా దేవుణ్ణి కోరుకుందాము. అందరు మంచిగా ఉండాలి. అందరిట్లో మేము మంచిగా ఉండాలి. ఇక ఇప్పుడు నేను మళ్ళీ మీ ముంగటికైతే ఒక వీడియో తీసుకొచ్చిన. మన ఎడపాయలో అయితే మొత్తం వరద వచ్చి కొట్టుకుపోయి అట్లా అయిపోయిందంటే అసలు మనకు బ్రిడ్జ్ వరకు కూడా పోనీకే ఇది అవకాశం లేకుండా ఉండే. ఇప్పుడే కొంచెం వరద ఉద్రిక్తత తగ్గుతుండడంతో గుడి మొత్తము ఆ నీటి ప్రవాహానికి గుడి ఎట్లా ధ్వంసం అయిందో అదే నేను వీడియో తీసి పెట్టిన మీకు. పిల్లర్ల కాడికెళ్ళి మొత్తము ఆ వరద తాకిడికి తట్టుకోలేక పిల్లర్లు కూడా ఎక్కడియక్కడ పగిలిపోయి రాడ్లు బయటికి తేలినాయి. మీకైతే వీడియోలో కనిపిస్తుంటుంది. మనం ఇది లోపలికి పోనీకే లైన్లు కట్టే దగ్గర, సీకులతోటి ఇట్లా లైన్లు కట్టే దగ్గర, పిల్లర్ల దగ్గర, ఆ స్తంభాల దగ్గర, గేట్లు అన్నీ కూడా మొత్తము ఎక్కడియక్కడ సీకులు బయటికి తేలినాయి. గోడలు కూలిపోయినాయి. గుడి అయితే మొత్తం ఇట్లా ధ్వంసం అయిపోయింది. ఇట్లా అని వరద తాకిడికి ఆ నీళ్ళ ప్రకృతికి నిజంగా ఎంత ఇది అంటే దానికి ఎవ్వరం ఎదురు వెళ్ళలేమనేది ఎంత నిజమో మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఇప్పుడు ఇది. చూడండి ఒకసారి. మొత్తం నానా చెత్త కూడా కొట్టుకొచ్చినుండే, మొత్తం కొట్టుకొచ్చింది. ఇంకా గుడి ధర్మకర్తలు వాళ్ళందరూ మనుషులను పెట్టి ఇంక ఎప్పటికప్పుడు క్లీన్ చేపిస్తూనే ఉన్నారు. ఇగో ఇది మనం లైన్లో నిలబడితే ఇట్లా ఎక్కువ రష్ ఉన్నప్పుడు లైన్లు ఇట్లా చుట్టుముట్టి తిరిగిపోయేటి దగ్గర పెట్టే సీకులు అనమాట ఇవి. ఈ రాడ్లు అయితే ఆల్మోస్ట్ గుడికి పోయిన వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది. అవి గంతగనం ఖరాబ్ అయినాయి. ఇంకా అమ్మవారి గర్భగుడి అయితే తెరవలేరు. లోపటికైతే ఇంకా ఎవరిని ఓనిస్తలేరు. ఇప్పటికి కూడా గోపురం దగ్గరనే అమ్మవారి దర్శనం అయితే చేసుకొనిస్తున్నారు. మొత్తం ఎక్కడిదక్కడ ఇదంతా లోపల ఏరియా అనమాట. మనకు గుడి లోపల ఎట్లా ఉందో చూడండి అసలు. ఇక్కడ కొబ్బరికాయలు కట్టే ప్లేసు, కొబ్బరికాయలు కొట్టి ఏమైనా మొక్కులుంటే మొక్కులు చెల్లించుకునే ప్లేస్ ఇదంతా కూడా. ఆడ కూడా మొత్తము ధ్వంసం అయిపోయింది. గేట్లు వంగిపోయినాయి, సీకులు బయటికి వెళ్ళినాయి. అవి పిల్లర్లు నాని కూడా మొత్తము ఇదైపోయిందనమాట. ఇగో ఇది డ్యాము. అప్పుడప్పుడు మనకు మంజీరా నీరు కూడా ఇంకా వదులుతూనే ఉన్నారు గుడి ముంగటికి. అందుకనే ఎప్పుడు వదులుతారో తెలియదు అన్నట్టుగా గుడికి అయితే అమ్మవారి దర్శనానికి అయితే ఇంకా లోపలికి గర్భగుడిలోకి అయితే ఎవరిని పంపిస్తలేరు. ఇంకా నీటి ప్రవాహం ఉంది. అప్పటంతా లేకున్నా కూడా ఇంకా పోతూనే ఉన్నాయి గుడి ముంగటికి వెళ్ళి నీళ్ళు మాత్రం. ఆడ డ్యామ్ కాడ నీళ్ళు ఎక్కువ కాగానే ఇక్కడ వదులుతున్నారు. వదిలినప్పుడు మళ్ళా వచ్చేస్తున్నాయి నీళ్ళు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా గుళ్ళకి అయితే రిస్క్ తీసుకొని ఎవరినైతే పంపిస్తలేరు. ఆడ పంపించే అవకాశం కూడా లేదు. మనమైతే ఇంతకన్నా ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అప్పుడైతే. వర్షాలకు ఇంతకన్నా ఎక్కువ నీళ్ళు వచ్చే గుడి మొత్తం అట్లా అయిపోయింది మనకు. ఇవి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఎట్లుండే, ఎంతగానం నీళ్ళు వచ్చినాయి. రేకుల కాడ నుంచి ఊసిపోయినాయి అసలు. నీళ్ళ తాకిడికి అంత ప్రెషర్ తోటి వచ్చినాయి నీళ్ళు. గుడి కనబడకుండా రేకుల కాడ నుంచి తాక్కొని పోయినాయి నీళ్ళు. ఫస్ట్ టైం అంట ఇదే ఇట్లా రావడం ఇన్ని సంవత్సరాలల్లా. ఇప్పటికి కూడా చాలామంది కూడా బయట గోపురం దగ్గరనే అమ్మవారిని దర్శించుకొని అయితే పోతున్నారు. ఇప్పటికన్నా గంగమ్మ తల్లి కొంచెం శాంతించిందని అనుకొని సంతోషపడాలి. ఎందుకో ఈసారి అంతగానం వరదలతోటి ముంచెత్తింది అమ్మ. గుడి మాత్రం చాలా అంటే చాలా ఇదైపోయింది. మనకు కనిపిస్తుంది వీడియోలో. ఏడి ఆడ ఊసిపోయినాయి. ఇది గుడి మళ్ళీ మంచిగా అయ్యి మనకు మళ్ళీ అమ్మవారి దర్శనం మనం చేసుకోవాలంటే కొంచెం ఎట్లయినా టైం పట్టేటట్టే ఉంది. ఆల్మోస్ట్ 2 నెలలకు పైగా అవుతుంది అమ్మవారి గుడి తలుపులు తెరవక, అమ్మవారికి పూజలు చేయక.
ఏం చేసినా బయటనే చేస్తున్నారు. మరి ఎప్పుడు చేపించుకుంటుందో అమ్మ. అంతా శుద్ధి చేసి మళ్ళీ అంతా నీట్గా చేసిన తర్వాతనే ఇక అమ్మకు పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతాయి అని చెప్పేసి అనుకుంటున్నా నేనైతే. తొందరలోనే అంత మంచిగా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాము. అక్కడ మొత్తం ఎట్లా అయిపోయింది అసలు చూస్తుంటేనే మరీ ఇట్లా అనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ ఉన్న గుడి అట్లా అయిందంటే ఇక కొన్ని ప్లేస్లలో ఇళ్ళకి పోయి ఇంకా వాళ్ళెంత ఇదైపోయారో కానీ అసలు తలుసుకుంటేనే ఇది అనిపిస్తుంది. గుడి అయితే చాలా ఇదైపోయింది. గంత గట్టిగా ఉన్న గేట్లు సీకులు అవన్నీ వంగిపోయి బయటకు వచ్చేసినాయి. రాడ్లు పిల్లర్లలోకి వెళ్ళి అంటే ఏ రకంగా మనకు నీళ్ళు వచ్చినాయో ఏ రకంగా నీటి ప్రవాహం ఉండేనో ఇక మనం అర్థం చేసుకోవచ్చు. దేవాదాయ శాఖ వాళ్ళు ఇక ఇవన్నీ మంచిగా చేసి దర్శనానికి మనల్ని పంపిస్తారని అనుకుందాం. ఇగో ఫస్ట్ ఇది ఇంత ఉద్రిక్తత నీటి ప్రవాహం ఇట్లుండే, ఇంత నీళ్ళ తాకిడికి ఏమవుతుంది ఇక అందుకే అట్లా అయింది గుడి. మంచిగా అయినాక అందరం పోయి దర్శించుకొని అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని దర్శించుకొని రావాలి. వీడియో ఎట్లుందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్